హాయ్ ఫ్రెండ్స్, నేను 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్లో పీజియన్ రైస్ కుక్కర్ రివ్యూ ఇచ్చాను. అయితే నేను అది 1 మంత్ వాడిన తర్వాత రివ్యూ అనేది పోస్ట్ చేశాను. ఇప్పుడు తీసుకొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో నేను ఒక 6 మంత్స్ మాత్రమే వాడాను. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇందులో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఈ కుక్కర్ బాటంలో సపోర్ట్కి రబ్బర్ స్టాండ్స్ ఇస్తారు, అవి పూర్తిగా కాలిపోయాయి. అలాగే కింద వైరింగ్ కూడా చూడొచ్చు, ఆ వైరింగ్ కూడా కాలింది. కొంచెం అయితే అది కట్ అయిపోతుంది పూర్తిగా. ఈ రైస్ కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు కాలుతున్న వాసన వచ్చేది, అది ఎక్కడి నుంచి వస్తుందో అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే కిందకి తిప్పి ఎవరు చూస్తారు. ఆ తర్వాత కుక్కర్ ఊగడం మొదలు పెడితే ఏంటబ్బా అని వెనక్కి ఫ్లిప్ చేసి చూస్తే ఇలా ఉంది దీని పరిస్థితి. ఇది ఎంత డేంజరస్ అంటే వైర్ కనుక కట్ అయితే తర్వాత ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు ఈ ప్యానెల్ విషయానికి వస్తే ఇది మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఒకసారి కుక్ చేస్తున్నప్పుడు రైస్ కుక్కర్